హాయ్ అండి, అందరూ బాగున్నారండి. ఇప్పుడు నేను మటన్ కర్రీ నేను చేసే విధానం ఏంటో చూపిస్తాను చూడండి. మటన్ శుభ్రం కడుక్కొని పెట్టుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, ఇందులోని కొద్దిగా కారము, 2 చిన్న స్పూన్లు కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, లాలుక్కాయ, లవంగాయ, చెక్క వేసేసుకున్నాం కదండి. కొద్దిగా పెరుగు కూడా వేసేసుకుందాం, ఎంతో కాదు 1 స్పూన్ పెరుగు వేసేసుకుందాం, అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు మటన్ కర్రీకి పొయ్యి మీద దాని పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం 2 స్పూన్లు. ఆయిల్ వీటెక్కిపోయింది, కరివేపాకు వేసుకున్నాం, ఉల్లిపాయలు వేసుకుంటున్నాం, ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మ్యాగ్నెట్ చేసాం కదా గంట క్రితం, మటన్ వేసేసుకుందాం. టమాటాలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడే కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మటన్ ఉడకటానికి కొన్ని నీళ్ళు పోసుకుందాం. మటన్లో పెట్టిన గిన్నెలో నీళ్ళే పోసాను. మటన్ అందులోనే మ్యాగ్నేట్ చేశాను, అందులోనే కొన్ని నీళ్ళు పోసి మటన్లో పోసాను. మూత పెట్టేసుకుంటాం. మూత తీసేసుకుని కొద్దిగా పాలు పోసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. పాలుకి చాలా రుచి వచ్చేస్తుంది కూర. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. కర్రీలో కావలసిన మసాలాలు: జీలకర్ర, చెక్క, లవంగ, లాలుకులు, ధనియాలు. ఇవి మెత్తగా ఇందులో పొడుం కొట్టుకుందాం. చాలా ఇందులో మెత్తగా దంచుకుందాం. మటన్ మీద మూత తీసేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో కూర, ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. ఈ మసాలా వేసేసుకుందాం, మూత పెట్టుకుందాం. కొత్తిమీర వేసేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టుగా. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము. సుధక్క.